Hi friends, welcome to my channel Shri Ketki Math Tutorials. Today's topic Inter Maths 1B third chapter straight lines. Third chapter straight lines lo exercise 3A second bit first problem nundi explain chestunnanu friends. Straight lines introduction and first bit 8 ప్రాబ్లమ్స్ నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. మీకు ఆ ప్రాబ్లమ్స్ కావాలంటే అక్కడ ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు, నా ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ శ్రీ కెత్కి మ్యాథ్ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో ఇన్ టు ది టాపిక్. సెకండ్ బిట్ ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. Find the slopes of the straight lines passing through the following pairs of points. మనకి ఏం అడిగారు, మనము స్లోప్స్ కనుక్కోవాలి. ఎలా మనకి స్లోప్స్ కనుక్కోవడానికి ఏమి ఇచ్చారు, పాయింట్స్ ఇచ్చాడు. పేర్ ఆఫ్ పాయింట్స్ అంటే 2 పాయింట్స్ ఇచ్చారు. ఆ 2 పాయింట్స్ని యూజ్ చేసి మనము స్లోప్ కనుక్కోవాలి. మనకి 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? స్లోప్ని ఎంతో ఇండికేట్ చేస్తాం కదా, m ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. చాలా సింపుల్ కదా, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ స్లోప్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ నేను ఓన్లీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను. ఫోర్త్ ప్రాబ్లం ఇది ఇంపార్టెంట్. సో మీరు ఎగ్జామ్లో వస్తే స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలో అది ఈ ప్రాబ్లంకి చూపిస్తాను, ఓకేనా? ఇక్కడ చూసేయండి, ఫస్ట్ వన్లో మనకి పాయింట్స్ ఏమి ఇచ్చారు, -3, 8, 10, 5. ఇప్పుడు చూడండి, x1 y1 x2 y2 అనుకుందాం. మీరు ఏదైనా x1 y1 తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలని లేంలే. 10, 5ని కూడా x1 y1 అని తీసుకోవచ్చు. మీరు ఎలా తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములా ఏంటి, m ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. ఇది మీకు ఇనిషియల్ స్టేజ్ కదా ఫ్రెండ్స్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంలో మీరు ఫార్ములాస్ రాయండి. అలా అవుతే ఏమవుతుందంటే మీకు ఫార్ములా నోటెడ్ అయిపోతుంది. y1 వాల్యూ ఎంత, 8, y2 5, 8 మైనస్ 5, x1 ఎంత, -3, x2 ఎంత, -10. m ఎంత వస్తుంది స్లోప్, 8 మైనస్ 5 +3 బై -13 అంటే స్లోప్ ఎంత, -3/13. ఇది ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్, నేను ఇలా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఈ ఫోర్త్ ప్రాబ్లం మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూడండి, m ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. ఇక్కడ x1 y1 x2 y2. ఇది ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్ రాస్తున్నాను, మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరే చెప్పేశారు, అసలు ఇంత ప్రాసెస్ కూడా చేయరు, మీరే చేయరు. y1 మైనస్ y2, 4 మైనస్ ఆఫ్ -6, 4 -6 బై x1 3 -7 ఎంత వస్తుంది, m ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ ఆఫ్ -6 అంటే +6, 4 + 6 10 అవుతుంది. 3 - 7 -4 అవుతుంది. 2 5s 2 2s, స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు -5/2. సెకండ్ ఆన్సర్లో స్లోప్ ఎంత వచ్చింది, -5/2 వచ్చింది. థర్డ్ చూద్దామా, ఇక్కడ నేను ఫార్ములా రాయట్లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి. m ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y2. y1 ఏంటి, 1 -7, x1 మైనస్ x2. x1 ఏంటి, 8, x2 -1, 8 మైనస్ ఆఫ్ -1. దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్స్ టు -6 బై 8 మైనస్ ఆఫ్ -1, 8 + 1 అంటే 9 అవుతుంది. m ఈజ్ ఈక్వల్స్ టు 3 2s 3 3s -2/3. ఎంత సింపుల్ కదా. అసలు యాక్చువల్గా ఇది ఒక్క ప్రాబ్లం చెప్పి మిగిలినవన్నీ మీకే చేయమనాలి, కాకపోతే నాకు తెలియదు కదా నా వీడియో ఎవరెవరు చూస్తున్నారు అనేది. కొందరు చేయగలుగుతారు, కొందరు ఒక్కసారి చూస్తే కానీ చేయలేరు. కాబట్టి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా మీ కాలేజ్లో అయితే ఇలా అన్నీ చెప్పరు, ఒక ప్రాబ్లం చెప్పి మిగిలినవన్నీ హోంవర్క్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలో చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లంలో మనకి ఏ పాయింట్స్ ఇచ్చారు, -p, q, q, -p. p ఇంటూ q డస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్ ఇచ్చారు. సొల్యూషన్
given points. What are the given points? A minus P comma Q, B Q comma minus P. x1 y1 అనుకుందాం, మళ్ళీ ఇక్కడ x2 y2 అనుకుందాం. ఓకే, స్లోప్ ఫార్ములా, స్లోప్ m is equals to y1 minus y2 by x1 minus x2. Substitute a and b here. Therefore m is equals to y1 ఎంత ఉంది, q ఉంది, minus y2 minus p by x1 ఎంత ఉంది, minus p minus x2 ఎంత ఉంది, q. m is equals to q minus of minus plus q plus p by ఇక్కడ మైనస్ కామన్ తీసామనుకోండి p plus q. q plus p అన్నా p plus q అన్నా ఒకటే కదా, మనం ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేయచ్చా? That implies m is equals to minus 1. Okay, therefore రిక్వైర్డ్ స్లోప్ ఎంత, m is equals to minus 1. ఏం లేదు, ఇక్కడ నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గర గివెన్ పాయింట్స్ ఒకటి రాయలే, స్లోప్ అని రాయలే, అంతా సేమే. అర్థమైంది కదా? స్లోప్ ఫార్ములాలో ఇచ్చిన 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్ బిట్, సెకండ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీకు మేబీ ఇలాంటి ప్రాబ్లం ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ది స్లోప్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్స్ 2,5 అండ్ x,3 ఈజ్ 2. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చేసారు, అందులో సెకండ్ పాయింట్లో x కోఆర్డినేట్ ఇవ్వలేదు, కాకపోతే మనకి స్లోప్ వాల్యూ ఇచ్చారు. మనము x వాల్యూ కనుక్కోవాలంట. సేమ్ ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంలో ఏ ఫార్ములా అయితే యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఎలా రాయాలో. సొల్యూషన్, గివెన్ పాయింట్స్. What are the given points? A 2,5 and B x,3. వీటిని మళ్ళీ x1 y1 అనుకుందాం, x2 y2 అనుకుందాం. స్లోప్ ఎంత ఇచ్చారు, m is equals to 2. మనకి వాల్యూ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా ఏంటి, స్లోప్ ఫార్ములా, స్లోప్ m is equals to y1 minus y2 by x1 minus x2. That implies m ఎంత, 2 కదా, 2 రాసేయండి. y1 ఎంత, 5 minus y2 ఎంత, 3. x1 ఎంత, 2 minus x2 ఎంత, x. That implies, ఇప్పుడు చూడండి 2 is equals to 5 minus 3 ఎంత, 2 by 2 minus x. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందా? నెక్స్ట్ ఏమొస్తుంది, 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 2 మైనస్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు 2 మైనస్ ఎక్స్ని మనం ఎల్హెచ్ఎస్ తీసుకెళ్తే మనకి న్యూమరేటర్లో వస్తుంది కదా, 2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. దట్ ఇంప్లాయిస్ మనము ఎక్స్ని ఆర్హెచ్ఎస్ తీసుకొని 1ని ఎల్హెచ్ఎస్ తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది, 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వస్తుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంతేనా? ఇందులో ఏం లేదు, మీకు ఏ ఫార్ములా యూస్ చేయాలో తెలియాలి, తెలిసిన తర్వాత ఎలా సింప్లిఫై చేయాలో తెలియాలి. అందరికీ ఈ టైప్ ఆఫ్ సింప్లిఫికేషన్స్ వచ్చే ఉంటాయి, సో చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఈ ప్రాబ్లం కూడా ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ ది స్లోప్స్ ఆఫ్ లైన్స్ parallel to and perpendicular to the line passing through 6,3 and minus 4,5. ఇక్కడ ఏమి ఇచ్చారు, మనము స్లోప్స్ కనుక్కోవాలి. ఏ లైన్స్కి స్లోప్స్ కనుక్కోవాలి, parallel and perpendicular to the line passing through 6,3 and minus 4,5. ఈ పాయింట్స్ నుండి పాస్ అయ్యే లైన్కి ఒక స్లోప్, ప్యారలల్ స్లోప్, పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కోవాలి. మనకి ప్యారలల్కి కండిషన్ ఏంటి, స్లోప్స్ ఆర్ ఈక్వల్. పర్పెండిక్యులర్కి కండిషన్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ విల్ బి ఈక్వల్స్ టు -1. ఆ కండిషన్ యూస్ చేస్తే చాలా సింపుల్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి సొల్యూషన్, గివెన్ పాయింట్స్. గివెన్ పాయింట్స్ ఏంటి, A 6,3, B
minus 4 comma 5. Slope m is equals to y1 minus y2 by x1 minus x2. That implies m is equals to y1 ఎంత ఉంది 3 minus y2 ఎంత 5, x1 ఎంత ఉంది 6, x2 ఎంత ఉంది minus 4, అంటే 6 minus of minus 4. That implies m is equals to ఎంత వస్తుంది 3 minus 5 minus 2, 6 minus of minus 4 10 వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1s 2 5s. స్లోప్ ఎంత వచ్చింది -1/5 వచ్చింది. ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్లోప్ ఫైండింగ్ పైనే మనకి రిమైనింగ్ 2 స్లోప్స్ అనేటివి డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ ప్యారలల్ అని అన్నారు, ప్యారలల్ టు లైన్ పాసింగ్ త్రూ దీస్ పాయింట్స్. ఇప్పుడు ఈ 2 లైన్స్ ప్యారలల్ అయినప్పుడు స్లోప్స్ ఈక్వల్ అవుతాయి కదా. ఇఫ్ ద లైన్స్ ఆర్ parallel, then slopes will be equal. ఓకే, అప్పుడు ఏమవుతుంది స్లోప్ ఏమవుతుంది ఇక్కడ, దెన్ స్లోప్ m1 ఈక్వల్స్ టు -1/5. స్లోప్స్ ఈక్వల్ అవుతాయి అన్నప్పుడు ఈ 2 లైన్స్ స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. ఈ స్లోప్ ఎక్కడ ఎంత వచ్చిందో ఈ స్లోప్ కూడా అంతే వస్తుంది. సో మనకి ఫస్ట్ ఆన్సర్ స్లోప్ ఎంత -1/5. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ then m1 into m2 is equals to -1. ఓకే, ఇప్పుడు m1 ఇక్కడ ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ దానికి పర్పెండిక్యులర్ ఉందంటే ఈ రెండుకి పర్పెండిక్యులర్ ఉంటుంది, ఎందుకంటే ఈ 2 లైన్స్ ప్యారలల్. ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ లైన్కి పర్పెండిక్యులర్ అయితే సెకండ్ లైన్కి కూడా పర్పెండిక్యులరే అవుతుంది కదా. ఇక్కడ ఇది m కదా, m వాల్యూ -1/5 ఉంది. మనకి m2 ఎంత వస్తుందో చూద్దాం. m1 అంటే m వాల్యూ తీసుకోండి, -1/5 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. దట్ ఇంప్లైస్ minus minus cancel, m2 is equals to 5.